హలో వ్యూయర్స్, నేను డాక్టర్ అనంతరావు, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను డయాబెటిక్ ఫుట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ రోజుల్లో యూజువల్గా పేషెంట్స్ డయాబెటిక్ ఫుట్ అంటే అల్సర్స్ కానీ, కాలు పుండు కానీ, కాలు చీము పట్టడం కానీ, సెల్యులైటిస్ అంటే ఎర్రదనం, కాలంతా వాచిపోయి ఎర్రగా తయారయ్యి వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అన్కంట్రోల్ షుగర్, బ్లడ్ షుగర్ కంట్రోల్ లేకుండా సరైన మోతాదులో ఇన్సులిన్ తీసుకోకపోవడం వల్ల, సరైన మోతాదులో ట్యాబ్లెట్స్ తీసుకోకపోవడం వల్ల, వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ చేసుకోకపోవడం వల్ల, ఈ రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం వల్ల, కావలసిన రక్తస్రావం ఆ పుండుకి చేరకపోవడం వల్ల ఆ పుండు హీల్ అవ్వకుండా ఉంటుంది. యూజువల్గా వీళ్ళు ఏంటంటే చాన్నాళ్ళ బట్టి ఇది ఉందండి, తగ్గట్లేదు, ఎందుకు తగ్గట్లేదో మాకు తెలియట్లేదు, సరైన మందులు వాడుతున్నాము అయినా తగ్గట్లేదు అని వస్తుంటారు. దీనికి ఏంటంటే వాళ్ళకి ఇంట్లో ఇంజరీ అయినా, అంటే కాలు మీద వేడి నీళ్ళు పడినా, ఇంట్లో ఎలకలు కొరికేసిన, చీమలు కుట్టేసిన వీళ్ళకి సెన్సేషన్ అనేది ఉండట్లేదు. ఈ ఉండకపోవడం వల్ల వీళ్ళకన్నా ముందు ఇంట్లో వాళ్ళు నోటీస్ చేసి, అబ్బా ఇది ఏదో ప్రాబ్లంగా ఉందండి, మీకు ఇది ప్రాబ్లం ఉంది, కాలు అంతా చీమ్ పట్టిందని ఇంట్లో వాళ్ళు నోటీస్ చేసి వాళ్ళకి చెప్తే తప్ప వాళ్ళకి తెలియనంత ప్రాబ్లం అనేది వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్ గారికి చూపించుకోవడం అవ్వదు. సో దీనికి ఏంటంటే మనం ఏం చేస్తాం, మెడికవర్లో ఏం చేస్తామంటే, ఒక పేషెంట్ వచ్చారు అంటే దానికి ప్రధానమైన కంప్లైంట్ ఏంటి అంటే అల్సర్ ఎందుకు హీల్ అవ్వట్లేదు అనేది చూసి ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన రక్త పరీక్షలు, కావాల్సిన స్కానింగ్ చేయడం వల్ల దానిలో ఉన్న రక్తనాళాలు, అంటే కాళ్ళలో వెళ్ళాల్సిన రక్తనాళాలు ఎంత శాతం పనిచేస్తున్నా, ఎంత శాతం రక్తస్రావం జరుగుతుంది, దానిలో మన స్టెంటింగ్ వేయడమా లేకపోతే దేనివల్ల, మందుల వల్ల ఆ రక్తస్రావం పెంచడం అనేది మనం కాన్సన్ట్రేట్ చేస్తూ అట్ ద సేమ్ టైము మన ఆ వూండ్ హీలింగ్ కోసం కావాల్సినవి రెగ్యులర్ యాంటీబయాటిక్స్, దానికి కావాల్సిన పెయిన్ కిల్లర్స్, దానికి కావాల్సిన డ్రెస్సింగ్ విధానము, ఈ రోజుల్లో రకరకాల డ్రెస్సింగ్ విధానాలు కూడా వచ్చాయి. సో ఆ డ్రెస్సింగ్ విధానము కావాలంటే ఎలాస్టోక్రిప్ బ్యాండేజెస్, వేనస్ స్టాకింగ్స్ వేసి, వేనస్ డిజార్డర్ అయితే మనం స్టాకింగ్స్ వేసుకొని, ఆర్టీరియల్ డిజార్డర్ అయితే రక్తస్రావం పెంచుకునే మందులు మనకి ఈ రోజుల్లో మనకి రకరకాల కంపెనీల్లో మనకి అవైలబిలిటీ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మనము ఈ స్కానింగ్ విధానం వల్ల ఏమైనా ఫాల్ట్ ఉండి బ్లాక్ అయి ఉంటే మనకి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఇక్కడ మన హాస్పిటల్లో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే దానిలో స్టెంట్ వేసి ఆ రక్తస్రావం పెంచుతారు. ఎప్పుడైతే స్టెంట్ వేసి రక్తస్రావం పెంచుతారో ఇమ్మీడియట్గా వూండ్ హీలింగ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఈ విధంగా మనం చేయడం వల్ల దపదపాలుగా ఉండే ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా క్యూర్ చేసుకొని, ఈ ఇన్సులిన్ విధానం వాడుకొని, ఎండోక్రైనాలజీ అడ్వైస్ తీసుకొని మనం కంప్లీట్గా క్యూర్ చేస్తాం. ఇది ఏమీ చేయకుండా అలా వదిలేస్తే మనకి యాంపుటేషన్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అంటే టో యాంపుటేషన్ నుంచి ముడుకు కింద భాగంలో కాలు కట్ చేయడం నుంచి ముడుకు పై భాగంలో కాలు కట్ చేసి లైఫ్ లాంగ్ అవ్వాల్సిన స్టేజ్ రాకుండా మనం ముందు జాగ్రత్తగా మనం ప్రయత్నిస్తే ఇమ్మీడియట్గా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.